హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మా స్థాపించిన అతి తక్కువ సంవత్సరాలలో వేల కొలది పోలీసులను తయారు చేసిన మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ అమ్మ, దాని ప్రత్యేకత. సో ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన ఉమేష్ చంద్రలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇందులో తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలకి సెపరేట్గా బ్యాచెస్ ఉన్నాయి, కొత్త బ్యాచ్లు. కాబట్టి సో త్వరగా అందరూ జాయిన్ అయిపోయి అతి త్వరగా పోలీసులు అవ్వాల్సిందిగా చెప్తున్నానమ్మా. ఓకేనా? మా ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మెంజురేషన్ 2D బై అమర్నాథ్ ఈమని. నా పేరమ్మా. నాకు 9+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా ఈ ఇండస్ట్రీలో. ఓకే, నేను ఆల్మోస్ట్ దేశంలో ఉన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. అంటే బ్యాంకు, ఎస్ఎస్సి, క్యాటు, సివిల్స్, లేదంటే గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్, లేకపోతే రైల్వేస్, అన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చిన అనుభవం ఉందమ్మా. ఓకే, ఆమె ఫ్యాకల్టీ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఇన్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. సో అమ్మ, ఇది స్థాపించిన అతి తక్కువ సంవత్సరాల్లో వేల కొలది పోలీసులు తయారు చేసిందమ్మా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకేనా? రైట్. ఎందుకంటే మనం నాణ్యత గల ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం, హై క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే, రైట్ అమ్మా. నా ఇప్పుడు మనం మెంజురేషన్ 2Dలో ఏముంటాయి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు మెంజురేషన్ 2D గురించి థియరీ చెప్పుకోవడం మొదలు పెడితే అదంత చిన్న థియరీ కాదు, చాలా పెద్దది ఉంటుంది. అవునా? కానీ నేను ఈరోజు ఏం చేయబోతున్నా అంటే కొన్ని బ్యూటిఫుల్ క్వశ్చన్స్ తీసుకొని దాన్ని ఎలా చేయాలి, దాని వెనకాల కాన్సెప్ట్ ఏంటి, దాని గురించి చెప్పబోతున్నానమ్మా. ఓకేనా? మన మెంజురేషన్ 2D మొత్తం చెప్పుకోవాలి అంటే మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో 15 గంటల దాకా చెప్పుకుంటామమ్మా. అంత ఎక్కువగా చెప్పుకోవచ్చు మెంజురేషన్ 2Dని. సో దాంట్లో కొన్ని మంచి క్వశ్చన్స్, బ్యూటిఫుల్ క్వశ్చన్స్, ఓకేనా, ట్రిక్కీగా ఉండి ఎక్కువ మంది కష్టపడి కానీ చాలా ఈజీగా ఉండే క్వశ్చన్స్ అన్ని వాళ్ళు చెప్పబోతున్నానమ్మా. దాని వెనకాల ఉండే కాన్సెప్ట్ చెప్తాను, ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఓకేనా? రైట్. చూడమ్మా. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హ్యావింగ్ ఏరియా 7776 square centimeters are in the ratio 3:4:5. The perimeter of the triangle is. చూడమ్మా, ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడమ్మా. ఎంతమ్మా? 7776 చదరపు సెంటీమీటర్లు అంటమ్మా. మరియు దాని భుజాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటమ్మా? 3:4:5 నిష్పత్తిలో ఉన్నాయంటమ్మా. అయితే ఆ త్రిభుజం యొక్క మనకేం కావాలమ్మా? చుట్టుకొలత కావాలి. సారీ, వచ్చిన 7776 అంటమ్మా వైశాల్యం. అవునా కాదా? రైట్ అమ్మా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీంట్లో 2 బ్యూటీస్ ఉన్నాయి, ఆ రెండింటి గురించి మాట్లాడదాం. ఓకేనా? మా ఫస్ట్ వన్, ఈ 777 అంటే అది 6/5 అమ్మ. ఎంతమ్మా? అది 6/5. అది ఫస్ట్ బ్యూటీ మనం నేర్చుకోవాల్సింది. మరి రెండోది 3:4:5 అమ్మ. మనకి సో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచే కొన్ని భుజాలు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం మంచి ఆప్షన్ అమ్మ. 3, 4, 5 అందులో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉంటాం కదా. ఎందుకంటే ఇక్కడ చూడండి, లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటే అలియాస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటన్యూస్ అలియాస్ కర్ణం అనేది అది పెద్దది కాబట్టి 5. రిమైనింగ్ ఇద్దరు తీసుకుంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని, పైథాగరస్ థియరమ్ అనేది యాక్సెప్ట్ చేస్తామా. ఓకే, సాటిస్ఫై చేస్తుంది. ఏమేంటి అది? సో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. అవునా? అంటే 3² + 4² అనేది కనుక ఒకవేళ 5² అయితే అది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది కదా. ఒకసారి వెరిఫై చేద్దామా. 3² అంటే 9, 4² అంటే 16, అంటే 9 + 16 అంటే ఎంతమ్మా? 25. ఎస్, అది 5² ఈక్వల్ అయింది కదా. అంటే ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుందమ్మా. ఇలా ఏర్పరిచే వాటిని మనం ఏమంటామంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటామమ్మా. మనం ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో మెంజురేషన్ కానీ, జామెట్రీ కానీ, ట్రిగ్నోమెట్రీ అలియాస్ త్రికోణమితి కానీ చెప్పేటప్పుడు ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ మొత్తం చెప్పుకుంటామమ్మా. సో అంటే ఈవెన్ నెంబర్స్ నుంచి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఎలా తయారు చేయాలి, ఆడ్ నెంబర్స్ నుంచి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఎలా తయారు చేయాలి, లేకపోతే స్టాండర్డ్గా ఎక్కువగా ఇచ్చే పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏంటి, అన్ని చెప్పుకుంటామమ్మా. దాంట్లో కొన్ని చెప్తాను ఇక్కడ చూడండి అమ్మా, ఎందుకంటే మనకి సమయం లేదు కదా. సో ఉన్న సమయంలో బెస్ట్గా చెప్పుకుని ట్రై చేద్దాం. ఓకేనా? 3, 4, 5 ఒక లంబకోణ త్రిభుజం అమ్మ. ఇక్కడ రాస్తాను మళ్ళీ సెపరేట్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పైథాగరన్ ట్రిప్లెట్ వచ్చేసరికి 5, 12, 13 అమ్మ. 5, 12, 13 అనేది ఒక ముఖ్యమైన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ. నెక్స్ట్ 8, 15, 17 అనేది ఒక చాలా ముఖ్యమైన పైథాగరన్ ట్రిప్లెట్ అమ్మ. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. రీసెంట్గా ఏపీలో జరిగిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లో అయితే 12, 63, 65 అనే ట్రిప్లెట్ కూడా వాడుకున్నాడు. అలాగే 16, 63, 65 అనే ట్రిప్లెట్ కూడా వాడుకున్నాడమ్మా. కానీ మనకైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా మర్చిపోయాను, చాలాసార్లు చెప్పడం మర్చిపోయాను. 7, 24, 25 కూడా చాలా ఎక్కువగానే ఇస్తుంటాడమ్మా. ఒకప్పుడు ఇచ్చేవాడు కాదు, కానీ ఇప్పుడు దాని మీద కూడా ఇంపార్టెన్స్ పెంచాడమ్మా. ఈ 4 మనకి ఎగ్జామ్లో వచ్చే ముఖ్యమైన రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అమ్మా, దాని భుజాలు. ఓకే, సైడ్స్. సో ఒక పైథాగరన్ ట్రిప్లెట్ తెలిస్తే దాని నుంచి ఇన్ఫైనైట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా?
మా 3, 4, 5 అనేది కనుక లంబకోణ త్రిభుజం అలియాస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఓకే మా మూడింటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తాడమ్మా. సపోజ్ ఇంటూ 2 చేశారనుకోమ్మా, ఇంటూ 2 చేసి ఎంత అవుతుంది? ఇది 6, 8, 10. ఇది కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. కావాలంటే వెరిఫై చేద్దామా? 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ అంటే 64, యాడ్ చేస్తే 10 స్క్వేర్ వచ్చిందో చూద్దాం. ఓకేనా? 6, 4, 10, 1 + 6, 7 + 3, 10, 100 అంటే 10 స్క్వేర్. సరిపోయిందా లేదా? మా మూడింటిని సపోజ్ 5తో మల్టిప్లై చేశారనుకోమ్మా, ఎంతమ్మా ఇది? 15. ఓకే 4 5 ఎంతమ్మా? 20, 5 5 ఎంతమ్మా? 25. ఇది కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. అలా ఇన్ఫైనైట్ క్రియేట్ చేయొచ్చమ్మా. దాట్ ఈస్ ద బ్యూటీ ఇన్ పైథాగరన్ ట్రిప్లెట్స్. ఓకేనా మా? ఇది ఇక్కడ ఒక చోటే కాదమ్మా, అన్ని చోట్ల అంతే. అంటే అన్నిటిని 2తో మల్టిప్లై చేస్తే 10, 24, ఓకే 13 రెళ్ళు 26, 26. ఈ 3 కూడా పైథాగరన్ ట్రిప్లెట్సే. అంటే ఇలా ఇన్ఫైనైట్ తయారు చేయొచ్చు. సపోజ్ వీటన్నిటిని 3తో మల్టిప్లై చేశాను అనుకోమ్మా, 24, ఓకే 15 3s are 45 అండ్ 17 3s are 51. దీస్ 3 ఆల్సో బిలాంగ్స్ టు పైథాగరన్ ట్రిప్లెట్ ఫ్యామిలీ ఓన్లీ. ఇవి కూడా పైథాగరన్ ట్రిప్లెట్సే. మా వీటిని సపోజ్ 4తో మల్టిప్లై చేశాను అనుకోమ్మా, 7 4s are 28, 24 4s are 96 అండ్ 25 4s are 100. ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలియాస్ లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. అలా ఇన్ఫైనైట్ అమ్మా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3 అనే ఒక ఆడ్ నెంబర్తో చెప్పానమ్మా, 5 అని ఒక ఆడ్ నెంబర్తో చెప్పానమ్మా, 7 అని ఒక ఆడ్ నెంబర్తో ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ క్రియేట్ చేసినవి ఆల్రెడీ చూపించాను. ఇంకా చెప్పుకోవాలంటే 9, 40, 41. ఓకే లేదంటే 10 ఉందనుకోమ్మా, 10, 49 సారీ 10 కాదు కదా, నెక్స్ట్ 11. ఓకే 11, 60, 61 ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. అలాగే ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే 8తో చూపించాను చూసారా, 8, 15, 17 ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తయారు చేస్తుంది. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ వచ్చే బ్యూటిఫుల్ వన్ అంటే 12, 63, 65 వస్తుంది. ఓకే 16 అంటే 63 అండ్ సారీ 16 అంటే దానికి ఎక్కడ వస్తుందంటే 12, 35, 37 అమ్మా, 16 వచ్చేసరికి 63, 65 అమ్మా. అంటే నేను మీతో మాట్లాడే టైంలో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశానమ్మా. అంత బ్యూటిఫుల్గా నేర్చుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే మాత్రం, అంటే ఇప్పుడు చెప్పలేదు కదా ఆ ట్రిక్, అవన్నీ మనం ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో రెగ్యులర్ క్లాస్ రూమ్స్లో కండక్ట్ చేసుకుంటామమ్మా. ఓకేనా? అవన్నీ క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తానమ్మా. ఓకేనా? రైట్ గుడ్ అమ్మా. ఇప్పుడు ఇక్కడున్న 2 బ్యూటీస్ మనం నోటీస్ చేసామమ్మా ఈ క్వశ్చన్లో. ఓకే ఏమి చేయడమ్మా, ఒక త్రిభుజం ఉంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. అది ట్రయాంగిల్ అమ్మ వాడు చెప్పిన దాని ప్రకారం అయితే దాని ఏరియా వచ్చేసరికి 777 స్క్వేర్ సెంటీమీటర్స్. దాని సైడ్స్ ఏ రేషియోలు ఉన్నాయమ్మా? 3:4:5. మరి 3:4:5 అంటే ఒక సైడ్ 3x అయితే ఇంకో సైడ్ 4x అయితే మూడో సైడ్ ఎంతమ్మా? 5x కదా. ఓకే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 3 సైడ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు చెప్పా కదా ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుందని, కాబట్టి ఇదిగో లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే హైపోటెన్యూస్ ఎంతమ్మా? కర్ణము 5x, ఒక భుజం ఎంతమ్మా? 3x, ఇంకో భుజం ఎంతమ్మా? 4x. అవునా? ఇప్పుడు ఇంతవరకు తీసుకుంటే దీని ఏరియా అలియాస్ వైశాల్యానికి కావాలి అంటే అమ్మా బాగా గుర్తుపెట్టుకోండి, ఏరియాకి సింబల్ వచ్చేసరికి ఇలా డెల్టా అంటావమ్మా. ఓకే ఇది డెల్టా అంటే త్రిభుజం యొక్క వైశాల్యం అనే కాదమ్మా. నువ్వు రాంబస్ తీసుకో, స్క్వేర్ తీసుకో, లేదంటే రేపు పెంటగాన్ తీసుకో, ఏదైనా కానీ దాని వైశాల్యం అని చెప్పాలంటే ఇలా ట్రయాంగిల్ సింబల్ గీయచ్చమ్మా. ఓకే డెల్టా అంటాం దాన్ని, ట్రయాంగిల్ అనం. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు అమ్మా ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటమ్మా? హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్. ఏంటమ్మా ఫార్ములా? హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్. ఓకే అంటే ఇప్పుడు చూడమ్మా రాసినాను, హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్ అంటే ఇక్కడ పర్పెండిక్యులర్గా ఎవరెవరు ఉన్నారమ్మా? 4x, 3x. ఓకే రాసినానమ్మా 3x అండ్ 4x. ఓకే అమ్మా 2 1 2 2 క్యాన్సిల్ చేస్తే అమ్మా మనకు వైశాల్యం ఎంత ఇచ్చారు చూడమ్మా, ఏరియా 776 రాస్తున్నాం. ఇదంతా 6/5 అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. 6/5 ఇజ్ ఈక్వల్స్ టు 3 × 2 అంటే 6, x × x అంటే x². ఓకేమ్మా ఇక్కడ 6/1 కదా, ఇందులో క్యాన్సిల్ చేస్తే 6/4 మిగులుతుంది. అవునా? x² 6/4 అంటే x ఎంత అవుతుందమ్మా? √6/4 అంటే ఎంత అవుతుందమ్మా? 6² అంటే ఎంతమ్మా? 36. ఓకేనా? రైటమ్మా ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే 36 వచ్చిందో నేను ఎక్స్ ఎంత అని అడగలా. ఏమడిగాడమ్మా? దాని చుట్టుకొలత అలియాస్ పెరిమీటర్ ఎంత అని అడిగాడు. అవునా? మా పెరిమీటర్ అంటే ఏంటమ్మా? 3 భుజాలని యాడ్ చేయాలి. అవునా? 3 భుజాలని యాడ్ చేయడం అంటే 3x, 4x, 5x యాడ్ చేస్తే ఎంతమ్మా? 3x + 4x + 5x అంటే ఎంతమ్మా? 5 + 4 9, 9 + 3 12, 12x. అవునా? అంటే 12 ఇంటూ x ఎంతమ్మా? 36. 12 × 36 నేనైతే చూసి చెప్పేస్తానమ్మా 432. ఎలా చెప్తానంటే నాకు వేదిక మ్యాథ్స్ వచ్చు.
మరి వేదిక్ మ్యాథ్స్ ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు? మళ్ళీ సేమ్ ఆన్సర్. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తానికి వేదిక్ మ్యాథ్స్ చెప్పే ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ఏది ఉందంటే అది ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకేనా? అతి త్వరలో మనం ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఉన్న కొత్త బ్యాచ్కి వేదిక్ మ్యాథ్స్ స్టార్ట్ చేయబోతున్నాను. కాబట్టి వెంటనే అందరూ ఎన్రోల్ అయిపోండి. ఓకేనా? 432 సెంటీమీటర్స్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇంత ఈజీగా ఎలా చేశారని తెలియాలంటే మనం వేదిక్ మ్యాథ్స్ అటెండ్ అవ్వాల్సిందే క్లాసు. ఓకేనా? రైట్ అమ్మా. ఒకవేళ ఇది లంబకోణ త్రిభుజం కాకపోతే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందమ్మా. ఎలా అవుతుందంటే √(s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c అనే ఫార్ములా వాడి చేయాలి. అయితే ఇది కూడా చేసేటప్పుడు చాలా మంది బండగా మల్టిప్లై చేసి దానికి స్క్వేర్ రూట్స్ కట్టించి చేయిస్తారమ్మా. నేను లాజికల్గా చెప్తాను, చూద్దామా ఒకసారి అది కూడా. రైట్ అమ్మా. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనకు తెలిసింది కాబట్టి ఇంత ఈజీగా వచ్చింది. ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనకు తెలియకపోతే ఏం చేయాలి చూద్దామా ఒకసారి. రైట్ చూడమ్మా. వాడు మనకి ఇచ్చిన 3 భుజాలు ఏంటమ్మా? 3x ఒక భుజం, 4x రెండో సైడ్ అండ్ 5x మూడో సైడ్. అవునా? దీని యొక్క ఏరియా అలియాస్ డెల్టా ఎంత ఇచ్చాడమ్మా? 776. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నీకేం కావాలి? దాని పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే ఏమవుతుంది? ఇందాకే చెప్పా కదా, 3x ప్లస్ 4x ప్లస్ 5x. అవునా? ఓకే. అంటే మొత్తం ఎంతమ్మా? 12x కావాలి. అంటే దీనికోసం మనకు కావాల్సింది x కావాలి. అవునా? మరి ఇప్పుడు ముందు సెమీ పెరిమీటర్ అంటే అర్ధ చుట్టుకొలత కనుక్కుంటున్నానమ్మా. అంటే చుట్టుకొలతలో సగం అంటే 3x ప్లస్ 4x ప్లస్ 5x బై 2. అవునా? అంటే ఎంత ఇది? 6x. ఇప్పుడు చెప్పడమ్మా, దీని వైశాల్యానికి ఫార్ములా ఏంటమ్మా? √(s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఇక్కడ s అంటే పైన ఆల్రెడీ రాశాను, ABC అంటే భుజాల పొడవులు, సైడ్స్ లెంగ్స్. అవునా? s ఇంటూ s అంటే ఎంత? 6x వచ్చింది. 6x ఇంటూ s మైనస్ a అంటే 6x మైనస్ 3x అంటే ఎంతమ్మా? 3x ఇంటూ s మైనస్ b అంటే 6x మైనస్ 4x అంటే ఎంతమ్మా? 2x ఇంటూ s మైనస్ c అంటే 6x మైనస్ 5x అంటే ఎంతమ్మా? x అండర్ రూట్. ఓకేనా? మా చిన్న నెంబర్లు కాబట్టి మల్టిప్లై చేసినా నో ప్రాబ్లం. ఓకేనా? 6 ఇంటూ 3 18, 18 ఇంటూ 2 36, x ఇంటూ x ఇంటూ x ఇంటూ x అంటే x పవర్ 4 అండర్ రూట్. ఓకేనా? రైట్ చూడమ్మా. సో 36కి స్క్వేర్ రూట్ కడితే 6, x పవర్ 4కి స్క్వేర్ రూట్ కడితే x స్క్వేర్ అంటే 6x² ఇస్ ద ఏరియా. అవునా? దిస్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏరియా ఎంత తెలుసమ్మా? 776 అంటే ఎంత? ఇది 6 పవర్ 5 కదా. ఓకే, ఇక్కడ రాసిన చూడమ్మా 6 పవర్ 5 అంటే 6 పోతే ఇంకా 6 పవర్ 4 మిగులుతుంది. x² 6 పవర్ 4 కాబట్టి x ఎంతమ్మా? 6² అంటే 36. ఓకే సారీ 36. ఎప్పుడైతే 36 తెలిసిందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంతమ్మా? 12 ఇంటూ 36 అంటే ఇందాక చెప్పా కదా వేదిక్ మ్యాథ్స్లో నేను ఫాస్ట్గా చేసేస్తానని. 432 ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఐడెంటిఫై చేస్తే ఇలా చేయాలి, ఒకవేళ ఐడెంటిఫై చేయకపోతే ఇలా చేయాలి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్. మా చతుర్భుజం ABCDలో AB 6 సెంటీమీటర్స్, BC 8 సెంటీమీటర్స్, CD 12 సెంటీమీటర్స్, DA 10 సెంటీమీటర్స్ మరియు కర్ణం AC 10 సెంటీమీటర్లు అయితే ఆ చతుర్భుజం యొక్క వైశాల్యమును కనుగొనండి. ఓకేనా అమ్మా? ఇప్పుడు నేను ఇందాక ఒక క్వశ్చన్ 2 రకాలుగా చెప్పాను, 2 ఫార్ములాస్ వాడాను. ఏమేంటో చెప్పండమ్మా? లంబకోణ త్రిభుజం అలియాస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం అలియాస్ ఏరియా కావాలి అంటే ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్. చెప్పానా చెప్పలేదా? ఓకే. 2 మామూలుగా త్రిభుజం వైశాల్యం కావాలంటే √(s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. అవునా? రైట్. ఈ రెండింటిని కలిపేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. చూద్దామా ఒకసారి మనం బొమ్మ. రైట్ అమ్మా. చూడండి ఇక్కడ బొమ్మ గీస్తున్నాను. ఫస్ట్ చూడమ్మా, AB BC CD DA. ఓకేనా అమ్మా? ఇక్కడ మనకి AC ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా? 10. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వాల్యూస్ రాసి చూడమ్మా. AB 6, BC 8, CD 12 అండ్ DA 10. ఓకేనా? మరి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే బ్యూటిఫుల్ పాయింట్ చూడమ్మా. సో ఎప్పుడైతే ఇది 6, 8, 10 అన్నాయో నా మైండ్లోకి 3, 4, 5 గుర్తొచ్చిందమ్మా. 3, 4, 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది కదా. దాన్ని డబల్ చేయండి. 6, 8, 10 ఇది కూడా ఏం ఫామ్ చేస్తుంది? లంబకోణ త్రిభుజం అలియాస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్నే ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడమ్మా 6, 8, 10 అంటే స్మాల్ సైడ్స్ ఉన్న అంటే 6, 8కి మధ్యలో ఉండేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా అమ్మ? ఇప్పుడు ఈ మొత్తం ఆ చతుర్భుజం అలియాస్ క్వాడ్రిలేటరల్ యొక్క వైశాల్యం కావాలి అంటే నా మైండ్లోకి ఏ తాట వచ్చిందో రాస్తాను చూడమ్మా. ABCD వైశాల్యం అలియాస్ ఏరియా ఇస్ ఈక్వల్స్ టు ABC ఏరియా
ఏబిసి వైశాల్యం అలియాస్ ఏరియా ప్లస్ ఏసిడి వైశాల్యం అలియాస్ ఏరియా. ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఏబిసి వైశాల్యం అంటే ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం, అవునా కాదా? చూడండి 6, 8, 10 అంటే హ్యాపీగా హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్, ఇదంతా 6, ఇదంతా 8 అంటే 6 into 8. ఓకే అమ్మా, ఇంతవరకే ముందు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1 2 4 కాబట్టి 6 4 24 అయిపోయింది. అమ్మా నెక్స్ట్ ఏసీడీ గురించి మాట్లాడదాం అమ్మా. ఏసీడి ఇది లంబకోణ త్రిభుజమా? కాదు. 10 10 12 అంటే నాకు ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అలియాస్ సమద్విబాహు త్రిభుజము, అవునా కాదా? సమద్విబాహు త్రిభుజం ఫార్ములా వాడితే టైం వేస్ట్ అమ్మా, నేను ఎప్పుడు ఫార్ములా వాడను. ఓకేనా, సో ఈజియెస్ట్గా చేయడం అంటే దీనికి √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇట్. దానికి అన్నిటికన్నా బెస్ట్ ఏంటమ్మా √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. అయితే ఇక్కడ ఇంకొక బ్యూటీ కూడా ఉందమ్మా, ఆ బ్యూటీని ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తాను చూడండి అమ్మా. ఇక్కడ 10 10 12 కదా, ఆ త్రిభుజాన్ని మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడమ్మా. ఇక్కడ నెంబర్లు పేర్లతో మనకు పని లేదమ్మా, ఇది 10 ఇది 10 ఇది 12 కదా అమ్మా. మనం మెన్సురేషన్లో ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంటుంది, ఏంటో చెప్పండమ్మా. ఒక సమద్విబాహు త్రిభుజము లేదా ఐసోసెలస్ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే దాంట్లో ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి చూసారా, 10 10 ఈక్వల్ కదా, ఈ రెండు కలిపిన ఈ పాయింట్ని వర్టికల్ పాయింట్ అంటారు, అవునా? వర్టికల్ పాయింట్ నుంచి ఆపోజిట్ సైడ్ మీద ఒక పర్పెండిక్యులర్ గీస్తే అది ఏం చేస్తామా, ఆ సైడ్ని 2 ఈక్వల్ హాఫ్స్ చేస్తుంది, అంటే అది దాన్ని బైసెక్ట్ చేస్తుంది, అవునా? ఎప్పుడైతే పర్పెండిక్యులర్ గీసినప్పుడు 2 హాఫ్స్ అయిందో ఈక్వల్గా, ఈ 12 కాస్త ఎంత అయిందమ్మా, ఇక్కడ 6 ఇక్కడ 6 అయింది. ఇప్పుడు చూడండి, డెడ్ ఈజీగా చెప్పాలంటే 6 8 10 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇక్కడ 6 ఉంది 10 ఉంది, అంటే ఈ సైడ్ ఎంతమ్మా 8 ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ సైడ్ 8 అని ఫిక్స్ అయిందో అప్పుడు మనం చేయగలిగిన అద్భుతమైన పని ఏంటో తెలుసమ్మా. సో ఇప్పుడు చూడండి, ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలంటే √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c చేసేది మూర్ఖులు, ఓకేనా? అలాగే b/4 ఇంటూ √4a² మైనస్ b² చేసేది అంతకంటే పెద్ద మూర్ఖులు. ఈజియెస్ట్ చేయడం అంటే ఇది. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వాడుకోవాలమ్మా. ఏం వాడుకోవాలమ్మా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎవరమ్మా ఇక్కడ 12, 12 ఇంటూ హైట్, హైట్ అంటే ఎవడమ్మా ఇక్కడ 8, అవునా? హాఫ్ ఇంటూ 12 ఇంటూ 8, 2 1 2 4 12 4 ఎంతమ్మా 48, ఇక్కడ రాసుకుందాం. ఓకేనా, 24 + 48 అంటే ఎంతమ్మా 72, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి కాదమ్మా, జాగ్రత్తగా వినాలి, సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, రైట్, ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే మా, ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్స్ ఏవైనా కావాలంటే ఇంతకు మించి ఇంకా డెడ్ ఈజీగా మీకు రావాలి అనుకుంటే కమాండ్ అటెండ్ ద ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ క్లాసెస్. ఓకేనా, దాంట్లో మనం ఇంకా డీటెయిల్గా ఇంకా డెప్త్గా చెప్తున్నాం కదా, ఒక్క 2D మెన్సురేషన్కే మనం మోర్ దాన్ 15 hours చెప్పుకుంటాం అమ్మా. ఓకేనా, సో ఇవన్నీ డెడ్ ఈజీ అయిపోతాయి. ఓకేనా, రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడమ్మా, సో ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ an isosceles trapezium measures 30 and 20. అసలు ఐసోసెలస్ ట్రెపీజియం అంటే ఏంటి, దాని బ్యూటీస్ ఏంటి, ఫస్ట్ అది నేర్చుకుందాం. ఓకేనా, చూడమ్మా, ఇలా ఒక ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం ఉందనుకోమ్మా. ఓకే, వీళ్ళిద్దరూ ప్యారలల్ కదా, ఓకే ఫైన్, వీళ్ళిద్దరమ్మా మనకు ప్యారలల్, ఓకే ఫైన్. ఈ నాన్ ప్యారలల్ సైడ్స్ కనుక ఈక్వల్ అయితే దాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని కానీ లేకపోతే ఐసోసెలస్ ట్రెపీజియం అని కానీ పిలుస్తారు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సిందే. రెండో పాయింట్, సో ఐసోసెలస్ ట్రెపీజియంలో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి. రెండో పాయింట్, ఈ క్వశ్చన్ అది అవసరం లేదు, జామెట్రీలో నేర్చుకుంటాం. ఇది ఐసోసెలస్ ట్రెపీజియం మాత్రమే సైక్లిక్ అవుతుంది, ఇది కూడా జామెట్రీలో డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకేనా, ఇక్కడ మెన్సురేషన్లో బాగా యూజ్ అయ్యే బ్యూటిఫుల్ పాయింట్ ఏంటో తెలుసా సార్, వీళ్ళిద్దరూ ప్యారలల్ కదా, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేశా, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేశా. ఇప్పుడు నాకు ఇక్కడ 2 ముక్కలు వచ్చాయి కదా, దీనికి ఒక పేరు పెడదామా, ఏ బి సి డి అనుకుంటే దీన్ని ఈఎఫ్ అని పేర్లు పెట్టానమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి, డిఈఎఫ్ అని పర్పెండిక్యులర్స్ డ్రా చేశా కదా. ఓకే, డ్రా చేస్తే ఇక్కడ ఏఈ అని ఒక ముక్క, ఈఎఫ్బి అని ఒక ముక్క, 2 ముక్కలు మిగిలాయి కదా, ఈ 2 ముక్కలు ఈక్వల్ లెంగ్త్ ఉంటాయి. అది బ్యూటిఫుల్ పాయింట్ అమ్మ ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనకు ఐసోసెలస్ ట్రెపీజియం అంటే ఏంటో అర్థమైపోయింది. ఓకే, మా ఐసోసెలస్ ట్రెపీజియంలో వాడు ఏం చెప్పాడమ్మా, సమాంతరంగా ఉండే భుజాలు అంటే ప్యారలల్ సైడ్స్ లెంగ్త్ ఎంతమ్మా 30 20, అంటే ఇదిగో ఇది మొత్తం ఎంతమ్మా 30, ఇది మొత్తం ఎంతమ్మా 20, అవునా? ఓకే అమ్మ, ఎప్పుడైతే ఇక్కడ 90 degreesతో గీసానో డిసిఎఫ్ఈ అనేది ఒక రెక్టాంగిల్ అయిపోయింది. ఎప్పుడైతే రెక్టాంగిల్ అయిందో ఇది 20 అయితే ఇది కూడా ఎంత 20, అవునా?
ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సార్ ఈ మొత్తం 30 సార్, వీడు 20 సార్. ఓకే, అంటే ఇంకా గ్యాప్ ఎంత మిగిలింది చెప్పండి, 10 మిగిలింది. అవునా, వీడు 30 వాడు 20, అంటే ఇంకెంత మిగిలిందమ్మా 10. ఆ 10 ఎక్కడ ఉంటాడమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటాడు. అవునా, ఓకే, అంటే ఆ 10 ఇక్కడ పంచితే ఇక్కడ 5 ఉంటుందమ్మా, ఇక్కడ కూడా ఎంత ఉంటుందమ్మా 5 ఉంటుంది. అవునా, రైట్, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ వన్ చూడమ్మా, కంటిన్యూషన్ ఏమన్నాడు, ఇఫ్ ఇట్స్ ఏరియా ఈజ్ 300 స్క్వేర్ సెంటీమీటర్స్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఓకే అమ్మా, దీని యొక్క ఏరియా ఇచ్చాడమ్మా. అమ్మా దేనికైనా ఏరియా అంటే మనం డెల్టా ఇజ్వల్ ఎంత ఇచ్చాడమ్మా 300. ఓకే, అయితే ఏమంటాడమ్మా దాని పెరిమీటర్. అసలు దీని పెరిమీటర్ అంటే ఏంటి, పెరిమీటర్ అని తెలుగులో చుట్టుకొలత అంటారు. అంటే చుట్టూ ఉన్న వాటిని కొలుచుకుంటూ వెళ్ళిపోవాలి. చుట్టూ ఎవడున్నాడు, ఫస్ట్ ఏబి ఉన్నాడు, తర్వాత ఎవడున్నాడు బీసీ ఉన్నాడు, తర్వాత ఎవడున్నాడు సిడి ఉన్నాడు. అమ్మా సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ కాదమ్మా. ఓకేనా, ఒకప్పటి రోజుల్లో బాగా చూసేవాళ్ళు, ఇప్పుడు కాదులేండి. ఓకేనా, డిఏ అంటే డియర్నెస్ ఎలవెన్స్ కాదు. ఓకేనా, డిఏ అనేది ఒక భుజము. అవునా, ఇది కావాలి మనకి. సార్ ఇందులో నాకు ఏబి తెలుసు సార్, ఎంత 30 సార్. సార్ ఇందులో నాకు సిడి తెలుసు సార్, ఎంత 20 సార్. మరి మిగిలిన ఇద్దరిని ఎవరు కనుక్కుంటారు, మనమేగా కనుక్కోవాల్సింది. మన టార్గెట్ ఏడి బీసీ. నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పా, ఇది ఐసోసెలస్ ట్రెపీజియం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ సమానంగా ఉంటారు, ఈక్వల్గా ఉంటారు. అవునా కాదా అమ్మా, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్ని. ఓకేనా, సో ఇప్పుడు దీని వైశాల్యం 300 అయినప్పుడు అసలు దీని వైశాల్యానికి ఫార్ములా ఏంటి, సో దీని పొడవు హెచ్ అనుకుంటే, ఓకే, ఫార్ములా ఏంటో హాఫ్ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, అంటే ఎంతమ్మా 30 + 20. ఓకేనా, ప్యారలల్ సైడ్ అంటే వీడు ఒక 30 వాడు ఒక 20. అవునా, ఓకే రైట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 300. ఓకే, అంటే ఈ హాఫ్ ని పంపించేస్తున్నాం, అంటే 600. ఓకే, హెచ్ ఇంటూ ఎంతమ్మా 30 + 20 అంటే 50 ఈజ్ ఈక్వల్స్ ఇది 0 0 క్యాన్సిల్, 5 1s 5 12s, అంటే హైట్ ఈజ్ కూడా ఎంతమ్మా 12. ఎప్పుడైతే హైట్ 12 అయిందో ఒక పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి అదేగా హైట్ అంటే ఇది 12, ఇది కూడా 12. మా ఇందాక నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ చెప్పాను. ఏం చెప్పానమ్మా, 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరని చెప్పానమ్మా నేను, 5 12 13. అవునా, ఒక్కసారి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందేమో చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా, ఇది 5 ఇది 12గా, అంటే అతిపెద్ద సైడ్ అయిన ఈ భుజం ఎంతమ్మా కర్ణము 13, దాని హైపోటెన్యూస్ ఎంతమ్మా 13. మరి ఎప్పుడైతే 13 అయిందో బీసీ అండ్ ఏడీలు సమానం కాబట్టి ఇది కూడా ఎంతమ్మా 13. అవునా, ఇప్పుడు చూడండి ఇక్కడ రాసేస్తున్నాను, బీసీ అంటే 13, ఓకే, డిఏ అంటే కూడా 13, అయిపోయింది ప్రాబ్లం. అవునా కాదా, 30 + 20 50, 13 + 13 అంటే 26, 50 + 26 అంటే 76, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, రైట్, ఇది చేసే పద్ధతి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడమ్మా. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 10√3 సెంటీమీటర్స్ అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత. మా ఫస్ట్ సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఫార్ములా ఏంటో తెలియాలమ్మా. మా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లా కనుక ఉంటే ఏ ఏ ఏ 3 ఈక్వలే కదా. ఓకే, ఎత్తు అంటే ఇదేనమ్మా హైట్. ఓకే, ఈ హెచ్కి ఫార్ములా ఏంటో చెప్పడమ్మా, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2a. ఓకేనా, ఇప్పుడు చెప్పడమ్మా ఆ హైట్ ఎంత ఇచ్చాడమ్మా వాడు 10√3 సెంటీమీటర్స్. అవునా కాదా, దాని ఎత్తు ఎంతమ్మా 10√3 సెంటీమీటర్స్. ఓకే, అంటే ఇక్కడ రాసుకుంటున్నామా ఈజ్ ఈక్వల్స్ టు 10√3, √3 క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 2 × 10 అంటే 20 సెంటీమీటర్స్. ఏ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 20 సెంటీమీటర్స్. ఇప్పుడు వాడు నేను భుజం ఎంత అడగలా, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని అడిగాడు. అవునా, మనం చాలాసార్లు చెప్పాం పెరిమీటర్ అంటే బౌండరీ చుట్టుకొలత. అవునా, అంటే ఇది ఏ ఇది ఏ ఇది ఏ కాబట్టి ఇప్పుడు చెప్పడమ్మా దీని పెరిమీటర్ అంతా 3a. మరి మనకి ఏ ఎంత వచ్చింది 20 వచ్చింది, అంటే 3 × 20 అంటే ఎంతమ్మా 60, అంటే ఎన్నో ఆప్షన్ చూడమ్మా థర్డ్ ఆప్షన్ లేదా సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది చేయాల్సిన పద్ధతి. రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన అర్ధవృత్తంలో చెక్కబడింది. అర్ధవృత్తము చేత చుట్టుముట్టబడి ఉండి మరియు త్రిభుజానికి బాహ్యంగా ఉన్న భాగం యొక్క వైశాల్యం ఎంత. మరి దీంట్లో ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన వర్డ్ ఉంటుందమ్మా, ఆ వర్డే ఈ క్వశ్చన్కి డిసైడింగ్ ఫ్యాక్టర్. చూడమ్మా మళ్ళీ చదువుతున్నాను ఇంగ్లీష్లో. ఏ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్. ఒక అర్ధవృత్తం లేదా ఒక సెమీ సర్కిల్లో ఒక రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ లేదమ్మా, ఇన్స్క్రైబ్డ్. ఈ వర్డ్ ఇంపార్టెంట్. ఎందుకు ఈ వర్డ్ ఇంపార్టెంట్ అంటే అధ్యక్ష, సార్ ఒక రైట్ ఇదేగా ఏంటమ్మా ఒక అర్ధవృత్తం అలియాస్ సెమీ సర్కిల్, దీంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇదిగో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే. అవునా, గీయచ్చు.
దీంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకే ఇది సెంటర్ అనుకుందాం, సపోజ్ ఇలా గీసానమ్మా, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా, కాబట్టి రైట్ యాంగిల్ ఐసోస్లెస్ రూట్ తీసుకుని నాకేం పోయింది, అవునా కాదా? అంటే ఇలా ఎన్ని రకాలు గీయచ్చు, ఇన్ఫైనైట్ గీయచ్చు. కానీ వాడు ఏమన్నాడు తెలుసా, ఒక బ్యూటిఫుల్ పాయింట్, ఇన్స్క్రైబ్డ్ అన్నాడు. ఇన్స్క్రైబ్డ్ అంటే మీనింగ్ అని తెలుసా, దాంట్లో గీయగలిగిన అతి పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని గీయాలి, దాంట్లో గీయగలిగిన అతి పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని గీయాలి. మామూలుగా అయితే చూడండి, ఒక మనం గీసుకుందాం అమ్మ, ఎందుకంటే మనకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఉండాలి కాబట్టి బొమ్మ గీద్దాం, ఓకేనా? రైట్, ఇక్కడ ఉందా, ఓకే ఇక్కడ డైరెక్ట్ లేదు కాబట్టి లెట్స్ డ్రా ఇట్, ఓకే దాన్ని డ్రా చేద్దాం. ఓకే రైట్, చూడమ్మా, ఇలా ఒక సెమీ సర్కిల్ ఉంటే దీంట్లో డ్రా చేయగలిగిన అతి పెద్ద ట్రయాంగిల్ ఎవరో తెలుసా? ఈ మొత్తాన్ని భుజంగా తీసుకొని దీన్ని, ఓకే ఇది సెంటర్ అనుకోమ్మా, సెంటర్ నుంచి పర్పెండిక్యులర్గా ఉండేవాడిని ఇక్కడ తీసుకుంటే ఈ ముగ్గురిని కలిపి అది లార్జెస్ట్ ట్రయాంగిల్ అవుతుంది. ఎందుకో తెలుసా సార్? లార్జెస్ట్ ట్రయాంగిల్ అంటే దాని ఏరియా అలియాస్ వైశాల్యం గ్రేటెస్ట్ ఉండాలి. వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇది గ్రేటెస్ట్ అవ్వాలంటే ఈ హాఫ్ వాల్యూ మారుతుందా? అచ్చా, అది ఎప్పుడు కాన్స్టెంట్ సార్. అంటే ఎవరు మారాలి? బి మారాలి, అలాగే హెచ్, వీళ్ళిద్దరిలోనే మ్యాక్సిమం రావాలంటే, అవునా? ఒక దీంట్లో గీగలిన అతి పెద్ద బేస్ అంటే ఇదే, అవునా కాదా? ఓకే, ఇది ఆర్, ఇది ఆర్, 2R ఇంకెక్కడా ఉండదు, అవునా? కాబట్టి బేస్లో 2R అమ్మా. హైట్ కావాలంటే సపోజ్ నా త్రిభుజం ఇలా ఉందనుకోమ్మా, ఓకే హైట్ అంటే ఈ కొంచెమే అవుతుంది. ఒకవేళ ఇలా ఉందనుకోమ్మా, హైట్ అంటే ఈ కొంచెమే అవుతుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉందనుకోమ్మా నా త్రిభుజం, ఆటోమేటిక్గా ఇదే 90 degrees కాబట్టి రేడియస్ మొత్తం హైట్ అయిపోతుంది, ఓకేనా? మళ్ళీ అడిగింది గ్రేటెస్ట్ కాబట్టి చూడమ్మా, నేను మళ్ళీ గీసి చూపిస్తున్నాను. గ్రేటెస్ట్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా 90 degrees ఉండే విధంగా ఉండాలమ్మా మూడో వెర్టిసెస్ అనేది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇది నా త్రిభుజం హైయెస్ట్ త్రిభుజం అవుతుందమ్మా. పాయింట్ 1. పాయింట్ 2, అసలు ఇది మరి ఇది మామూలుగా ఒక అర్ధవృత్తం అలియా సెమీ సర్కిల్లో గీయగలిగిన అతి పెద్ద ట్రయాంగిల్ కదా. నా డౌట్ ఏంటి అంటే వాడు క్వశ్చన్లో అతిపెద్ద ట్రయాంగిల్ అనలా, ఏమన్నా తెలుసా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. పైగా ఏమన్నాడు తెలుసా? రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాడు, అవునా కాదా? అంటే ఈ రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, ఇప్పుడు నేను గీసింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవునా కాదా మీలో చాలా మంది డౌట్. నాకు క్లారిటీగా తెలుసా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకో తెలుసా? మనకి జామెట్రీలో ఒక అద్భుతమైన రూల్ ఉందా, మైండ్ చెప్పడమా? యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. అంటే ఇదిగో ఇది సెమీ సర్కిలేగా, దీంట్లో ఉన్న కోణం 90 degrees, ఓకేనా? 90 degrees, ఓకే. దీన్ని తెలుగులో అయితే అర్ధవృత్తంలోని కోణము 90 degrees అని, ఇంగ్లీష్లో అయితే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. ఇక్కడ ఉండొచ్చు, అది ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడున్నా సరే దాని యాంగిల్ ఎంత అవుతామా? 90 degrees అయితే తీరాల్సిందే, ఓకేనా? 90 degrees. సో అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తానంటే సార్ ఇదొక హాఫ్ సర్కిల్ అంటే సెమీ సర్కిల్ కాబట్టి మనకేం తెలుసమ్మా? యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees కాబట్టి ఇది కూడా 90 degrees. ఇప్పుడు మళ్ళీ మనకు డౌట్ వచ్చింది, సార్ ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మాత్రమే కాదు సార్, రైట్ యాంగిల్ ఐసోస్లెస్ అన్నాడు సార్. ఎస్, ఇది రైట్ యాంగిల్ ఐసోస్లెస్. ఎందుకో తెలుసా? ఇది ఆర్, ఇది కూడా ఆర్, ఇది లంబకోణ త్రిభుజం అలియాస్ రైట్ యాంగిల్ అంటే ఇది √2R, అవునా కాదా? ఈ సైడ్ ఎంతమా? √2R. ఇది ఆర్, ఇది ఆర్ అంటే ఈ సైడ్ ఎంత? ఇది కూడా √2R సార్. అంటే మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటో తెలుసా? సో ఎగ్జాక్ట్గా ఈ సైడ్ √2R, ఈ సైడ్ √2R, ఈ యాంగిల్ 90 degrees, ఇది 2R అంటే ఇది ఖచ్చితంగా √2R అంటే ఇది ఖచ్చితంగా రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, ఎందుకంటే రెండు భుజాలు ఈక్వల్గా ఉన్నాయిగా. ఓకే అమ్మా, ఫైనల్గా మనకి కంక్లూజన్ వచ్చిందమ్మా. ఓకే, రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్లో అతి పెద్ద అంటే ఎలా గీయాలమ్మా? అర్ధవృత్తంలో ఇలా ఉంటుంది, ఓకేనా? ఇది అర్ధవృత్తం అనుకుంటే, ఇది సెంటర్ అనుకుంటే, ఇది రేడియస్ ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఆర్క్ మీద ఒక పాయింట్ని ముందు మార్క్ చేసుకోవాలి. ఓకే, మార్క్ చేసుకుని ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. కొంచెం అందం ఎక్కువైంది, దీనికి పాండ్స్ పౌడర్ రాసినట్టుందమ్మా. మనం అందం తగ్గించడం కోసం కలర్ మారుద్దాం, ఓకేనా? రైట్, చెప్పిన మాట వినట్లేదమ్మా ఇది కూడా. రైట్, డోంట్ వరీ, మనం వినిపిద్దాం మంచి చేతిలో పని అవన్నీ. ఓకే రైట్, చూడమ్మా. ఓకే రైట్ అమ్మా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందమ్మా? రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, అవునా? ఇది కూడా ఆరే. ఇప్పుడు చెప్పడమ్మా దాన్ని ఏమడిగాడమ్మా? లంబకోణ ఏ రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7. అంటే ఇది 7 అయితే, ఇది కూడా 7 అయితే, ఇది కూడా 7. ఓకే ఫైన్, పక్కన పెట్టుకో. ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద సెమీ సర్కిల్ బట్ ఎక్స్టీరియర్ టు ద ట్రయాంగిల్ ఇస్. అమ్మా, ఆ సెమీ సర్కిల్ లోపల ఉండాలంట, కానీ త్రిభుజానికి మాత్రం బయట ఉండాలంట. అంటే ఏ పోర్షన్ కావాలమ్మా? ఈ పోర్షన్ కావాలి, అవునా?
మరి ఈ పోర్షన్ యొక్క వైశాల్యం అలియాస్ ఏరియా కావాలి అంటే ఆన్సర్ ఇస్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అలియాస్ అర్ధవృత్తంలోంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేయాలి. అవునా కాదా? అమ్మా అర్ధవృత్తం అంటే పై ఆర్ స్క్వేర్ బై 2. అవునా? పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ 7 కాబట్టి 7 × 7/2 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదనేది పక్కన పెడితే సార్ దీని బేస్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 + 7 14 అంటే 1/2 × 14 హైట్ అంటే ఎంతమ్మా 7. ఓకేనా? రైట్ చూడమ్మా 7 7 క్యాన్సిల్స్, 2 1s 2 11s, 2 1s 2 7s, 11 7s ఎంతమ్మా 77 మైనస్ 7 7s ఎంతమ్మా 49. 77 నుంచి 49 పోతే ఎంతమ్మా ఆన్సర్ 28. 28 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఇస్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ వెనక బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి కదా. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎలా నేర్చుకుంటాం మనం? సో క్లాసెస్ అటెండ్ అవ్వడం ద్వారా మాత్రమే నేర్చుకోగలం. ఓకేనా? రైట్, డోంట్ వరీ. రైట్, లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. 28 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 132 సెంటీమీటర్ల చాపము కలిగిన ఒక సెక్టార్ యొక్క వైశాల్యమును కనుగొనుము. చూడమ్మా, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్, ద రేడియస్ ఆఫ్ విచ్ ఈస్ 28 సెంటీమీటర్స్ అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ ఈస్ 132 సెంటీమీటర్స్. మరి దీని పద్ధతిగా అయితే ఏం చేస్తారో ముందు చూపిస్తాను, చేయను నేను మాత్రం. ఆ తర్వాత మనం ఎలా చేస్తామో చూపిస్తాను. చూడమ్మా, ఇదిగో సెక్టార్ ఉంది. అవునా? రేడియస్ 28 సెంటీమీటర్లు. ఓకే, ఇదేగా ఆర్క్. ఈ ఆర్క్ లెంగ్త్ ఎంత ఇచ్చాడమ్మా 132 సెంటీమీటర్లు ఇచ్చాడు. అవునా? ఓకే, వాడు ఏమడిగాడమ్మా ఏరియా ఆఫ్ ద సెక్టార్ అడిగాడు. ఇక్కడ రాసిన చూడమ్మా ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఏరియా ఆఫ్ ద సెక్టార్ అంటే ఫార్ములా ఏంటి? ఈ యాంగిల్ టీటా అయితే θ/360 × πr². అవునా? రాసిన చూడమ్మా θ/360 × πr² అంటే π × r². ఓకే, ఇలా ముందు ఫార్ములానే రాద్దాం యాక్చువల్గా. ఇది కావాలి. ఇప్పుడు ఇందులో రేడియస్ తెలుసా? తెలుసు సార్. టీటా తెలుసా? తెలియదు సార్. అది పోనీ ఆ టీటా కనుక ఇంకా స్కోప్ ఇచ్చాడా? ఇచ్చాడు సార్. ఏమిచ్చాడు? ఆర్క్ లెంగ్త్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆర్క్ లెంగ్త్ ఫార్ములా ఏంటి? ఆర్క్ లెంగ్త్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఓకేనా? ఆర్క్ లెంగ్త్ అంటే ఫార్ములా ఏంటమ్మా θ/360 × 2πr. అవునా? దీని వాల్యూ ఇచ్చాడు వాడు మనకి. అవునా? ఇక్కడ ఆర్ తెలుసు, ఎల్ తెలుసు, అంటే టీటా వచ్చినట్టేగా. జనాలంతా ఏం చేస్తారంటే పొలోమ్ అని చెప్పి, జనాలే కాదు మా ఫ్యాకల్టీస్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి టీటా కనుక్కొని ఆ టీటాని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తారు. లేదా ఇంకొంతమంది ఏం చేస్తారంటే కాన్సెప్ట్ అనేది చెప్పకూడదు పిల్లలకి, పిల్లల్ని సర్వనాశనం చేసేయాలనే ఉద్దేశంతో శుభ్రంగా అన్నిటికీ ఫార్ములాస్ ఇచ్చి పడేస్తారమ్మా. అంటే దీనికి ఒక ఫార్ములా ఇచ్చేస్తారు. ఏంటో తెలుసా? ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఆర్క్ లెంగ్త్ బై 2 అని రాసేస్తారమ్మా. ఎస్ కరెక్టే, కానీ పిల్లవాళ్ళకి మైండ్ డెవలప్ అవ్వకూడదా? మైండ్ డెవలప్ అయితే జాబ్లో చేస్తాయని భయమా? మనం అలా వద్దామా? మన ఉమేష్ చంద్రాలో అలా ఉండదు. స్టూడెంట్ మైండ్ డెవలప్ అవ్వాలి. డెవలప్ అవ్వాలంటే కాన్సెప్చువల్గా చెప్పాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు చెప్తున్నాను చూడమ్మా. నేను మా ఎల్ ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చమ్మా? ఎల్ అంటే 132. అమ్మా ఇక్కడ నాకు 2 వద్దమ్మా, 2తో క్యాన్సిల్ చేస్తున్నా. 2 ఎన్నిసార్లు పోయిందమ్మా 66. ఒక్కసారి పై r² ఆర్ ఇంటూ ఆర్ రాస్తానమ్మా. r² తీసానమ్మా, ఏం రాసానమ్మా ఆర్ ఇంటూ ఆర్. అంటే ఇప్పుడు నీకు ఏం కావాలి? ఇక్కడ θ/360 × πr × r కావాలి. ఇక్కడ θ/360 × πr ఉంది సార్. ఎంత? 66. సబ్స్టిట్యూట్ చేసి అయిపోయింది ఆన్సర్. ఓకేనా? 66. చూడమ్మా θ/360 × πr, అది ఇక్కడ నుంచి రాసుకున్నా. θ/360 × πr ఎంతమ్మా 66 ఇంటూ ఇంకా నువ్వేం చేయాలి? రేడియస్ ఎంత ఇచ్చాడమ్మా 28. అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఓకేనా? ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? కాన్సెప్ట్ని కాన్సెప్చువల్గా నేర్చుకోండి, అంతేగాని ఫార్ములాస్గా బట్టి పడితే ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ ఇస్తాడు, ఏం చేస్తావు నువ్వు? అర్థమైంది కదా? రైట్, చూడమ్మా నెక్స్ట్. మా 66 × 28 మల్టిప్లై చేస్తాడమ్మా. 28 6 అంటే ఎంత? 120 48 అంటే 168. మళ్ళీ 168 ప్లస్ 16 అంటే ఎంతమ్మా 184. సో 1848 చదరపు సెంటీమీటర్లు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా చూడండి, ఇంత చిన్న క్వశ్చన్కి మనకు ఫార్ములా అవసరమా? అవసరం లేదు కదా. లెట్స్ చూడమ్మా నెక్స్ట్ వన్. అమ్మా ఇదొక బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా. డయామీటర్ ఆఫ్ ఏ వీల్, డయామీటర్ ఆఫ్ ద వీల్ ఆఫ్ ఏ సైకిల్ ఈస్ 21 సెంటీమీటర్స్. ఒక సైకిల్ ఉందమ్మా, ఆ సైకిల్ యొక్క వీలుకి డయామీటర్ ఎంతమ్మా 21 సెంటీమీటర్స్. ద సైక్లిస్ట్ టేక్స్ 45 minutes to reach a destination at a speed of 16.5 kilometers per hour.
ఓకే, ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాడమ్మా? 16.5 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకి 16.5 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. ఎంతసేపు ట్రావెల్ చేశాడు? 45 మినిట్స్ ట్రావెల్ చేశాడు. ఓకే, అప్పుడు వాడు డెస్టినేషన్ రీచ్ అయిపోయాడు. ఓకే ఫైన్ సార్. హౌ మెనీ రివల్యూషన్స్ విల్ ద వీల్ మేక్ డ్యూరింగ్ ద జర్నీ? ఈ జర్నీలో ఎన్ని రివల్యూషన్స్ చేసింది? అమ్మాయి చూసారా, బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒకటి మెన్జురేషన్కి లింకు, రెండోది టైమ్ అండ్ డిస్టెన్స్కి లింకు. మనం జాగ్రత్తగా చెప్పుకుందాం ఈ క్వశ్చన్ని. ఓకేనా అమ్మా? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అసలు ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడో కనుక్కుందాం అనుకుంటున్నాను నేను. ఏం కనుక్కుంటున్నామా? డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు. డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 16.5 కిలోమీటర్స్ పర్ అవర్. అవునా? దీన్ని ఏం రాసుకోవచ్చు? 33/2 రాసుకోవచ్చు కదా. రాసుకుంటున్నాము 33/2. ఓకే, ఇంటూ ఎన్ని మినిట్స్? 45 మినిట్స్. అలా కుదరదు సార్, ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు కదా సార్, అంటే ప్రతి చోట అవరే ఉండాలి. అంటే ఈ 45 మినిట్స్ని అవర్స్లోకి మార్చేద్దాం, మన చేతిలో పడేగా. అంటే 45 మినిట్స్ని అవర్లోకి మార్చి ఎంత అవుతుందమ్మా? 45/60. అవునా? ఓకే అమ్మా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే సారీ, 3తో ఎందుకమ్మా డైరెక్ట్గా 15తో క్యాన్సిల్ చేస్తే 15 3s 15 4s అంటే 33 3s అంటే ఎంతమ్మా? 99/8 కిలోమీటర్స్. ఓకే ఫైన్. మరి ఇక్కడ వీల్ లెంగ్త్ కిలోమీటర్స్లో ఇచ్చాడా సెంటీమీటర్స్లో ఇచ్చాడా? సెంటీమీటర్స్. మరి డిస్టెన్స్ కవర్ చేయాల్సింది వీలేగా. అయితే ఒక పని చేద్దాం, ఈ కిలోమీటర్స్ మొత్తాన్ని సెంటీమీటర్స్లోకి మార్చేద్దాం. ఓకేనా? మా డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 99/8 కిలోమీటర్స్ని మీటర్స్లోకి మారిస్తే ఇంటూ 1000 అంటే 1000 మీటర్స్. అవునా? ఓకే, నెక్స్ట్ వన్. మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చాలంటే ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. కాబట్టి ఆ మీటర్ ప్లేస్లో కూడా ఏం రాస్తాను నేను? 100 సెంటీమీటర్స్ రాస్తాను ఇంటూ 100 సెంటీమీటర్స్. అమ్మా ఇది అది ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్. క్యాలిక్యులేషన్ చేద్దామా, చేస్తే టైం వేస్ట్. ఎప్పుడు అవసరమైతే అప్పుడే క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా? ముందు తొందరపడి చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్. అమ్మా ఇప్పుడు వాడు ఏం చెప్తున్నా అంటే డయామీటర్ ఆఫ్ ద వీల్ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడమ్మా? 21 సెంటీమీటర్స్. అవునా కాదా? అమ్మా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఓకే ఒక రెవల్యూషన్లో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక రెవల్యూషన్లో అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr. మరి ఒక రెవల్యూషన్లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందా? n రెవల్యూషన్స్లో చేస్తుంది. అవునా? ఒక రెవల్యూషన్స్కి 2πr కాబట్టి n రెవల్యూషన్స్ కంటే ఏం రాసుకోవచ్చమ్మా మనం? n ఇంటూ 2πr, n ఇంటూ 2 ఇంటూ 22/7 π ఇంటూ r. అమ్మా వ్యాసం అలియాస్ డయామీటర్ ఎంతమ్మా? 21. అంటే రేడియస్ ఎంత? 21/2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 99/8 ఇంటూ 1000 ఇంటూ 100. ఓకే, అంటే ఇంకో 2 కూడా క్లియర్ చేసుకుందాం. అన్నీ రోడ్లమ్మా. ఇప్పుడు సింపుల్ చేస్తే 7 1 7 3 2 1s 2 క్యాన్సిల్. ఓకే, 11 2s 11 9s. అవునా? 3 1s 3 3s. ఓకే, 8తో క్యాన్సిల్ చేస్తే 8 125s పక్కన 2 0 కంటే యాక్సెస్. ఓకే, అప్పుడు n ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చమ్మా? 125 3s అంటే 37500. ఈ 2 నీటి పంపిస్తే by 2 అంటే 2 1s 2 8s 2 7s 5s 0 అంటే ఎన్ని తిరగాలమ్మా? 18,750 రౌండ్లో అది తిరగాలమ్మా. ఓకే అమ్మా, ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ కదా. టైమ్ అండ్ డిస్టెన్స్కి మెన్జురేషన్కి లింక్ డైరెక్ట్గా. ఓకే రైట్ అమ్మా, ఇలాంటి అద్భుతమైన క్వశ్చన్ మనం ఇంకా చాలా చెప్పుకోవచ్చమ్మా మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ క్లాస్ రూమ్లో. ఓకేనా? రైట్ చూడమ్మా. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 మీటర్లు, దాని కర్ణం 15 మీటర్లు, దాని యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. మా ఒక రెక్టాంగిల్ ఉందంటమ్మా, ఒకసారి అందంగా మనం రెక్టాంగిల్ గీసుకుందామా? రెక్టాంగిల్. ఓకే, లెట్స్ డ్రా ఇట్ బ్యూటిఫుల్లీ. ఓకే, దిస్ ఇస్ మై రెక్టాంగిల్. ఓకే మా ఇప్పుడు దీని గురించి ఏమవుతున్నాడమ్మా? ఇది ఎల్ ఇది బి కదా. ఓకే మా ఇప్పుడు దాని యొక్క ఏరియా కావాలంట. అవునా? అసలు ఏరియా అంటే ఫార్ములా ఏంటమ్మా? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అవునా? ఇప్పుడు ఇందులో ఏమన్నాడమ్మా? ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 12 అంటే ఇదేగా లెంగ్త్ 12. బ్రెడ్త్ మనకి ఇవ్వాల, డయాగ్నల్ ఇచ్చాడు 15. అవునా? ఇదిగో ఇదేగా డయాగ్నల్, ఒక దాన్ని జాయిన్ చేశానమ్మా, ఇది డయాగ్నల్. అవునా? ఇది 90 degreesగా. ఈ డయాగ్నల్ లేదా కర్ణం ఎంతమ్మా? 15. ఇప్పుడు పద్ధతిగా అయితే 15² - 12² చేసి ఇది వస్తుంది కదా. రైట్, అలా చేయకుండా నేనేం చేస్తానంటే సో మాదంతా వేరే పద్ధతి అమ్మా. ఏంటి మా పైథాగరస్ ట్రిప్లెట్స్తో చెప్పుకునే పద్ధతి కదా. దీన్ని చూస్తే నాకు 5 3s, దీన్ని చూస్తే నాకు 4 3s గుర్తొచ్చాయి. ఇందాక నేను మీకు రూల్ చెప్పా, 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. మూడింటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఫామ్ చేసేది. ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేసా, దీన్ని 3తో మల్టిప్లై చేసా, అంటే దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మిస్ అయిపోయిన వాడు ఎవడమ్మా? 5 4 పోతే 3 అంటే వీడు 3.
అంటే ఈ భుజం 3 3 ఆర్ 9 సెంటీమీటర్స్. ఇంత ఈజీగా చెప్పేసుకోవచ్చు. ఎప్పుడైతే వీడు 9 ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి లెంగ్త్ ఎంత 12, బ్రెడ్త్ ఎంత 9, 12 9s ఎంత 108. సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఏంటమ్మా ఆన్సర్? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్ అమ్మా, దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. అమ్మా మనం ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ గురించి ఇంకొకసారి చెప్పుకుందాం అమ్మా. అమ్మా స్థాపించి ఇప్పటికి 7 years అయిందమ్మా. ఈ 7 yearsలో వేలల్లో 6,000+ పోలీసులు అందించిందమ్మా ఈ ప్రపంచానికి. ఓకేనా అమ్మా, మీరు కూడా పోలీస్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో జాయిన్ అయిపోండి అమ్మా. అడ్మిషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయమ్మా. అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇమీడియట్గా వచ్చి జాయిన్ అయిపోండి. ఓకేనా రైట్, ముందు ఇన్స్టిట్యూషన్కి రండి, క్లాసెస్ వినండి. ఓకే కావాలంటే మీరు ప్రపంచంలో ఉన్న మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకోండి, అప్పుడు మాత్రమే డబ్బులు కట్టండి. వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దాట్ మేము చెప్పేది ద బెస్ట్. వాట్ ఎవర్ వీ గివ్ దట్ ఈస్ ద బెస్ట్. ఓకేనా మా తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియానికి మనకి సెపరేట్ బ్యాచెస్ ఉన్నాయమ్మా. డైలీ గ్రౌండ్ ఉంటుంది, డైలీ మనకి 9 to 6 క్లాసెస్ ఉంటాయి, అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్, యూ ఎంజాయ్ ద సెషన్. థ్యాంక్ యూ. జై హింద్.